శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు జీకే బిడ్స్ను మీ ముందుకు తీసుకొస్తున్నాను. భారతదేశంలో సగటు వర్షపాతం ఎంత? భారతదేశంలో సగటు వర్షపాతం ఎంత? అది సగటు వర్షపాతాన్ని ఎవరు సర్వే చేసి చెప్తారంటే ఫారెస్ట్ సర్వే. సగటు వర్షపాతం, సగటు అటవీ శాతం, సగటు భారతదేశంలో సగటు భారతదేశంలో సగటు అటవీ శాతము, అడవుల శాతం అనమాట. అటవీ శాతం భారతదేశంలో సగటు అటవీ శాతం ఎంతంటే 33.3%. అది అటవీ శాతాన్ని ఎవరు సర్వే చేస్తారు? జాతీయ అటవీ విధానము. ఎవరంటే జాతీయ అటవీ విధానము. ఎప్పుడు ఈ జాతీయ అటవీ విధానం అనిపించింది? భారతదేశంలో సగటు అటవీ శాతాన్ని జాతీయ అటవీ విధానం ద్వారా సర్వే చేస్తారు. ఇది ఎప్పుడు వచ్చింది? 1952లో వచ్చింది. జాతీయ అటవీ విధానం అనేటువంటిది 1952లో వచ్చింది. 52 అంటే 1952 ప్రకారం వచ్చింది. అదేవిధంగా నీటి కాలుష్య నివారణ చట్టం ఎప్పుడు వచ్చింది? నీటి కాలుష్య నివారణ చట్టం ఎప్పుడు ఏర్పాటు చేశారు? నీటి కాలుష్య నివారణ చట్టం 1974. నీటి కాలుష్య నివారణ చట్టం ఎప్పుడు వచ్చింది? 1974లో వచ్చింది. అదేవిధంగా ఈ చట్టాన్ని ఎప్పుడు సవరించారు? నీటి కాలుష్య నివారణ చట్టం సవరణ జరిగిన సంవత్సరం. సవరణ జరిగిన సంవత్సరాలు. నీటి కాలుష్య నివారణ చట్టం 1974 వచ్చింది. మళ్ళీ ఈ చట్టాన్ని ఎప్పుడు సవరణ చేశారంటే 1978, 1988. 2 సార్లు సవరణ చేశారు ఈ 2 సంవత్సరాలు. 1978, 1988లో నీటి కాలుష్య నివారణ చట్టం 1974ని సవరణ చేశారు. అదేవిధంగా వన్యప్రాణి సంరక్షణ చట్టం. వన్యప్రాణి సంరక్షణ చట్టం వన్యప్రాణి సంరక్షణ చట్టం అనేటువంటిది మన దేశంలో దీనికన్నా అంటే నీటి కాలుష్య నివారణ చట్టం కన్నా 2 ఏళ్ళ ముందు 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లో ఏర్పాటు చేశారు. దాన్ని ఇంగ్లీష్లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ పేరుతో 1972 పేరు పొందింది. అయితే ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టాలకు సంబంధించి ఏ రాష్ట్రం కానీ కేంద్ర ప్రాంతం కానీ కేంద్ర అనుమతి లేకుండా పార్కులు కానీ వన్యప్రాణి కేంద్రాలను కానీ సంబంధించిన పార్కులకు సంబంధించి వన్యప్రాణి కేంద్రాలకు సంబంధించి హద్దులను మార్చకూడదు. ఈ చట్టం ఏం చెప్తుందంటే రాష్ట్రాలు ఏవైనా ఈ యొక్క పార్కులకి సంబంధించి కానీ ఇతర ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు సంబంధించిన కానీ కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత వాటిని రాష్ట్రాలు కేంద్ర అనుమతి లేకుండా మార్చడానికి లేదు అని వన్యప్రాణి సంరక్షణ చట్టం
1972 తెలియజేస్తుంది. అదేవిధంగా సవరణ జరిగిన సంవత్సరం, సవరణ ఎప్పుడు జరిగిందో 2002లో జరిగింది. 1972 పుణ్యప్రాణ సవరణ చట్టానికి సవరణ ఎప్పుడు జరిగిందంటే 2002 సంవత్సరం. అదేవిధంగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర కాలుష్య నివారణ చట్టంతో పాటు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, నివారణ వేరు నియంత్రణ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి. ఈ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అంటే మొత్తం ఎక్కువగా ఫారెస్ట్ కానీ, రైల్వే కానీ, పోస్టులు కానీ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటాయి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్కి ఇస్తే ఏదైనా నిధులు లేనప్పుడు వాటిని కాజేస్తారనే ఉద్దేశంతో సెంట్రల్లో పెట్టారు. ఇవి స్టేట్ గవర్నమెంట్ కూడా పర్యవేక్షణలో, సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా పర్యవేక్షణలో ఉంటుంది. మన నిధులు, మన గనులు, మన చెప్పి ధర్నాలు చేస్తుంటారు చూడు, మీకు చట్ట కేంద్రంలో ఉండొచ్చు, మా చుట్టూ పోవడానికి లేదు, ఏదైనా వచ్చి డ్యాములు కట్టాలన్నప్పుడు చూసేవా లేదు. గతంలో మామూలుగా హర్యానాలో కానీ అనేక రాష్ట్రాల్లో ఉద్యమాలు జరిగాయి. సరే, ఈ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కూడా 1974లోనే వచ్చింది. ఏదైతే కేంద్ర నీటి కాలుష్య నివారణ చట్టం ఎప్పుడు వచ్చిందో, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కూడా 1974లో వచ్చింది. 1974లోనే వచ్చింది. కాలుష్య నివారణ చట్టం ప్రకారము 1974లో కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేశారు. దీని ఆధారంగానే నీటి కాలుష్య నివారణ చట్టం 1974 ఆధారంగానే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కూడా 1974లో ఏర్పాటు చేశారు. దాన్ని బేస్ చేసుకొని పెట్టారు. అదేవిధంగా వాయు కాలుష్య నియంత్రణ చట్టం, తర్వాత వాయు కాలుష్య నియంత్రణ చట్టం. ఎవరైనా ఒక సబ్జెక్టు తెలిస్తే 10 మందికి చెప్పడానికి ప్రయత్నించాలి, విమర్శించడానికి కాదు. ఎవరైనా సరే మనకు ఒక సబ్జెక్టు బాగా తెలుసు, నలుగురు ఉపయోగపడే విధంగా చెప్తే అందరం హర్షిస్తారు. విమర్శించుకుంటూ పోతే ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది, సహకరించడం అందరూ ఆనవాయితీ, అందరూ కూడా బాధ్యత. అదే విమర్శిస్తూ పోతుందంటే వీళ్ళు కూడా అధికారం కోసం అనుకుంటారు. ఇప్పుడు చాలామంది కేసులు గవర్నమెంట్లో వేశారు. ఆ గవర్నమెంట్లో కేసులు వేసిన వాళ్ళు మళ్ళీ ఈ గవర్నమెంట్లో సైలెంట్ అయిపోయారంటే ఏదైనా సమస్యకు సంబంధించి, ఆ గవర్నమెంట్లో ప్రశ్నించిన వాళ్ళు ఈ సమస్యలో సైలెంట్ అయిపోయారంటే వ్యక్తిగత లాభం పొందినట్టే. అంటే ఏది కూడా మనం ప్రశ్నించేటప్పుడు అవతల వ్యక్తి విమర్శించకుండా చూసుకోవాలి, అవతల వ్యక్తి మళ్ళీ క్వశ్చన్ చేయకూడదు. ఎందుకంటే మనకు విషయం బాగా తెలుసు. అమ్మ పెట్టదు, అమ్మ మనల్ని తినేదు. అర్థమైందా? ఆ విధంగా ఇప్పుడు మీరైనా ఎవరైనా తెలిసినవాడు 10 మందికి తెలియజేసేస్తే చాలా సంతోషం. నాకున్న పరిజ్ఞానంలో, నాకున్న పరిధిలో నేను చదువుకున్న వాటివి మళ్ళీ రివిజన్ చేసుకొని మళ్ళీ చూసి చెప్తున్నాం. సరే, అది కూడా మామూలుగా మంచిది కాదు, బాగలేదనుకున్నప్పుడు మీరు 10 మందికి చెప్తే హర్షిస్తాం, ఆనందిస్తాం. ఎందుకంటే 10 మందికి విద్య అనేటువంటిది చాలా ముఖ్యం. విద్య లేక ఏలుముద్దలేసి భూములు కష్టపడి సంపాదించుకుని భూములు సంస్థల పేరుతో మార్చుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. ఏలుముద్రల ఆధారంగా తెల్లగాయితాలు వేలుముద్రలు వేసుకుని తప్పుడు సమాచారం పంపించిన అధికారులు కూడా ఇటీవల కూడా జరిగాయి. ఒక వ్యక్తి మామూలుగా ఉద్యోగం చేస్తుంటే ఈ ఊరోడు కాదని రాసి పంపించారు, ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్ వచ్చినట్టు రాశారు. జరిగిన సంఘటనలే, నేను చూసిన సంఘటనలే, ప్రత్యక్షంగా చూసాయి. కాబట్టి ఇంత మోసాలు ఉన్న ఈ రోజుల్లో 10 మందికి మనం వీలైనంత వరకు నేను చెప్పేది ఒకరికి ఇద్దరికి ఉపయోగపడింది, మీరు ఇంకా బాగా చెప్తే ఇంకో 10 మందికి ఉపయోగపడుద్ది. ఆ విధంగా మనం ఎడ్యుకేషన్ అనేది 10 మందికి నేర్పించాలి. ఎర్నాకుళం జిల్లాలో మీకు తెలుసో తెలీదు, ఎర్నాకుళం జిల్లాలో అప్పట్లో 100% ఎడ్యుకేషన్ ఎందుకు వచ్చింది? వాళ్ళు వచ్చి వీళ్ళు చదువు చెప్పించుకోవాలి, వీళ్ళు పోయి చదువు ఇంటికి పోయినా చెప్పించుకోవాలి. వీళ్ళు ఏం చేశారంటే ఎక్కడ పనికి పోతే అక్కడ పోయేసి వాళ్ళు అన్నం తినే టైంలో రోజు అక్షరాలు నేర్పించేవాళ్ళు, వీళ్ళు పోయి చదువు చెప్పేవాళ్ళు. మీరు అదేందా పోయేదో విమర్శిస్తే మనం ఏం చేయగలము?
వాళ్ళు చదువు చెప్పాలనుకున్నారు మనస్ఫూర్తిగా, ఏదో విధంగా చదువు నేర్పించారా లేదో చూడాలి. కాబట్టి వాయు కాలుష్య నియంత్రణ చట్టం ఎప్పుడు వచ్చింది? 1981. 1981. ఇప్పుడు పుస్తకాలు చూసి కానీ ఇంకేదన్నా చూసి మేము చదువుకోలేము అన్నప్పుడు ఇంతమంది లక్షల జీతాలు ఇచ్చి టీచర్లు దానికి వాళ్ళు చూసి చెప్పేదే కదా. వాళ్ళు కొత్తగా వాళ్ళ సబ్జెక్టులో నెక్స్ట్ అవుతుంది. గ్రూప్ పరీక్షలు ప్రిపేర్ అయినోడికి అన్ని సబ్జెక్టుల మీద పట్టు ఉంటుంది. వాళ్ళు ఉద్యోగం రాకపోయినా గ్రూపులకు ప్రిపేర్ అయినోడు టైం బాగా లేకుండా లేకపోతే ఇతర పరిస్థితులు బాగా లేకుండా రాకపోయినా సరే అన్ని సబ్జెక్టులు క్షుణ్ణంగా అధ్యయనం చేసి చదివి ఉంటాడు. అదే టీచర్లు అనుకో ఏదో ఒక సబ్జెక్టు మీదనే పట్టు ఉంటుంది. ఆ సబ్జెక్ట్ని తప్ప ఇంకేం ఉండదు. ఆ సబ్జెక్ట్ మీదనే అతను ఫోకస్ చేస్తాడు. ఆ సబ్జెక్ట్నే బాగా నేర్చుకొని వచ్చి బోర్డు మీద రాసిపోతాడు. కాబట్టి మామూలుగా అన్ని సబ్జెక్టులు తెలిసినోడు అన్ని కంఠోపాఠం చేయలేడు కదా. విషయం తెలుసు, చెప్పగలిగే శక్తి భగవంతుడు ఇచ్చాడు. ఏదో మనం చెప్తున్నాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అందరికీ కామెంట్లు పెట్టలే వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా వాయు కాలుష్య నివారణ చట్టంలో ఉన్నటువంటి అధికారాలను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి అప్పగించారు. ఎప్పుడు ఇచ్చిందో ఇవన్నీ ఈ వాయు కాలుష్య నియంత్రణ చట్టం అనేటువంటిది 1981లో వచ్చింది. అయితే అప్పటిదాకా రాష్ట్ర స్థాయిలో ఉన్నది. అప్పుడు వాయు కాలుష్య నియంత్రణ చట్టంలోని అధికారాలు మాత్రం అప్పటిదాకా అధికారాలు రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి. 1981 ముందు వాయు కాలుష్య నియంత్రణ చట్టం రాష్ట్రాలకు ఉంది. అప్పటి నుంచి 1981 నుండి ఈ వాయు కాలుష్య నియంత్రణ చట్టం వచ్చి అమల్లోకి వచ్చిన తర్వాత అధికారాలు అనేటువంటివి కేంద్రానికి బదిలీ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క కేంద్ర కాలుష్య నివారణ చట్టం అనేటువంటిది వాయు కాలుష్య నివారణ చట్టం అనేటువంటిది అధికారాలను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి అప్పగించారు. దీన్ని 1981 దీన్ని వాయు కాలుష్య నియంత్రణ చట్టము, కేంద్ర కాలుష్య నివారణ చట్టము దాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రంలో కాలుష్య నివారణ చట్టానికి అప్పగించారు. అంటే వాయు కాలుష్య నియంత్రణ చట్టం ప్రభుత్వాలే చర్య తీసుకునేవి, ప్రభుత్వాలే శ్రద్ధ తీసుకునేవి. అప్పటి తర్వాత ఇది బాగా కష్టంగా ఉందని 1981లో వాయు కాలుష్య నియంత్రణ చట్టాన్ని ఏర్పాటు చేసి కేంద్ర కాలుష్య నివారణ చట్టానికి అప్పగించారు. అధికారాలన్నీ దానికి అప్పగించారు. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.